నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. లిక్కర్ స్కామ్ కేసులో సంచలన తీర్పు వచ్చేసింది. ఈ తీర్పు అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు, ఇటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బలా మారింది. కేంద్ర ప్రభుత్వం, సిబిఐ, ఈడీ రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఈ ఇద్దరు నాయకులను నెత్తి నోరు కొట్టుకున్నా తీర్పు మాత్రం వ్యతిరేకంగానే వచ్చింది. ఇంత సంచలనమైన తీర్పు ఎవరిచ్చారు? తీర్పుతో కేసీఆర్, కేజ్రీవాల్ కు వచ్చిన నష్టం ఏంటి? కవిత భవిష్యత్తు ఏం కాబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను ఒక పక్క సిబిఐ, మరో పక్క ఈడీ దర్యాప్తు చేస్తుంది. కేసు విచారణను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు చేపట్టింది. బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కూడా అప్పుడప్పుడు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కేసులో ప్రధాన నిందితులైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే గడపాల్సి వస్తోంది. తామేమీ తప్పు చేయలేదని, రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి కేంద్ర ప్రభుత్వమే తమపై తప్పుడు కేసులు బనాయించిందని నిందితులంతా కోర్టుకు చెబుతూనే వస్తున్నారు. అయినప్పటికీ వారికి కోర్టు నుండి ఎలాంటి రిలీఫ్ లభించలేదు. దీంతో అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇటు కవిత తండ్రి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని శపథం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, లిక్కర్ కేసులో కూడా ప్రజలే తీర్పు చెబుతారని చెప్పుకున్నారు. మధ్యంతర బెయిల్పై వచ్చి కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని నిరసిస్తూ వాడివేడి ప్రసంగాలు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. తెలంగాణలో కేసీఆర్ కూడా ఎన్నికల ప్రచార సభల్లో లిక్కర్ కేసును ప్రధానంగా ప్రస్తావించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తాను తప్పుబట్టారని, అందుకే తన బిడ్డను అక్రమంగా అరెస్టు చేశారని కేసీఆర్ ప్రతి సభలోనూ చెప్పుకున్నారు. ప్రభుత్వాలను కూల్చే కుట్రను తాను ఛేదించానని, అందుకే లిక్కర్ కేసులో కవితను బలి చేశారని ఆరోపించారు. ప్రజలే ఈ విషయంలో తీర్పు చెప్పారు. ఎన్నికల ఫలితాలు అక్కడ ఆప్కు, ఇక్కడ బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తాయని ఆశించారు. అందుకే ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని, ప్రజలే న్యాయ నిర్ణేతలని చెప్పారు. తీరా ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. అక్కడ ఆప్కు, ఇక్కడ బీఆర్ఎస్ కు దారుణమైన ఓటమి ఎదురైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల శాతం కూడా బాగా తగ్గింది. అక్కడ ఇక్కడ రెండు పార్టీలకు గుండు సున్నానే మిగిలింది. ఢిల్లీలో కాంగ్రెస్, వామపక్షాలతో కూటమిగా ఏర్పడి మరీ ఆపు పోటీ చేసింది. కన్నయ్య కుమార్ లాంటి విద్యార్థి నాయకుడిని కూడా బరిలోకి దింపింది. అయినా సరే బీజేపీ ఢిల్లీలో 54.35% ఓట్లు సాధించి మొత్తం 7 సీట్లను గెలుచుకుంది. ఇక్కడ తెలంగాణలో కూడా అంతకంటే దారుణమైన పరాభవం ఎదురైంది. మొత్తం 17 సీట్లకు పోటీ చేస్తే కేవలం 2 చోట్ల మాత్రమే రెండో స్థానం వచ్చింది. ఒక్క సీటు కూడా గెలవలేని దుస్థితికి పార్టీ పడిపోయింది. దీంతో ప్రజలు లిక్కర్ స్కామ్ లో అక్కడ ఆప్, ఇక్కడ బీఆర్ఎస్ పాత్ర ఉందనే తీర్పు ఇచ్చారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని కేసీఆర్, కేజ్రీవాల్ అన్నారని, ప్రజా తీర్పును గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ ను ప్రచార అస్త్రంగా చేయడం తమకే బెడిసికొట్టిందని, పార్టీ పరిస్థితి గతంలో కన్నా దిగజారిందని కేసీఆర్, కేజ్రీవాల్ మదన పడుతున్నారని సమాచారం.